హాయ్ గైస్, నేను మురళీకృష్ణ. సో లాస్ట్ వీడియోలో మనం వర్డ్ అంటే ఏంటి, ఒక సిఎంఎస్ అంటే ఏంటి, దాంట్లో వేరే టైప్స్ ఉంటాయి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం వర్డ్ గురించి, అంటే ఇక్కడ నుంచి వర్డ్ ఉంటుంది మెయిన్లీ, ఇంకా రిమైనింగ్ అంటే ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడతాం అంతే. సో కమింగ్ టు వర్డ్ అనేది మనం వర్డ్ ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఈ రెండు రకాలుగా అంటే మనం ఆల్రెడీ వర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వర్డ్ ని మన ఓన్ గా మనం ఓపెన్ సోర్స్ ఫైల్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో దీనికన్నా ముందు మీకు తెలియాల్సింది, నాకు తెలిసి ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది, హోస్టింగ్ అనేది. సో వెబ్ హోస్టింగ్ అంటే మన సింపుల్ గా చెప్పాలంటే మన ఫైల్స్ ని లైవ్ సర్వర్ లో పెట్టడం. లైవ్ సర్వర్ అంటే లైక్ హోస్టింగ్. హోస్టింగ్ అంటే లైక్ ఇన్ ద సెన్స్ మనకి తెలిసిందే కదా, మనం ఇప్పుడు లోకల్లో డెవలప్ చేస్తుంటాం. అవి మన లోకల్ వర్క్ మన పీసీ మన సిస్టమ్ లో మాత్రమే వర్క్ అవుతాయి. సో మనకి లైవ్ ఇంటర్నెట్ లో యాక్టివ్ అవ్వాలంటే మనం డొమైన్ తీసుకోవాలి, తర్వాత హోస్టింగ్ తీసుకోవాలి, అవి రెండు డిఎన్ఎస్ అన్ని సిడిఎన్ నేమ్ సర్వర్స్ అని యాడ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది. సో వీటి గురించి కూడా నేను ఎక్కడైనా కుదిరితే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో హోస్టింగ్ అనమాట. హోస్టింగ్ అంటే చెప్పే కదా ఆల్రెడీ, మన ఫైల్స్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి మన ప్రాజెక్ట్ ని ఒక డొమైన్ ద్వారా అందరికి అందుబాటులో ఉంచడానికి యూజ్ చేసే వాటిని హోస్టింగ్ అండ్ డొమైన్, ఇలా డొమైన్ ఇవి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ హోస్టింగ్ అనేది మెయిన్ ప్రైమరీ థింగ్ అవుతుంది, లైక్ హోస్టింగ్ అండ్ డొమైన్ ప్రైమరీ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకి వర్డ్ ఏం చేస్తుందంటే, ఒకటి అది అంటుంది, సో మా దగ్గర వర్డ్ ఉంది, సో మేము మీకు కావాలంటే మా దగ్గర మీరు హోస్టింగ్ తీసుకోవచ్చు, మా దగ్గర ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంతా మేము చూసుకోమని చెప్పేసి అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీకు మీ ఓన్ గా ఏమైనా వెబ్ సర్వర్స్ లేదా హోస్టింగ్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు అని ఒక ఓపెన్ సోర్స్ ఫైల్ ఉంటుంది అనమాట. సో వర్డ్ అనమాట. ఆ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ సోర్స్ ఉంది, అది మనం డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ WordPress.com అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, సెల్ఫ్ హోస్టింగ్ అనమాట. ఓన్లీ WordPress మనం దాంట్లో పర్చేస్ చేయాలి ప్లాన్స్ అనమాట. సో అంతా WordPress చూసుకుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైనా లైక్ అదే మన ఓన్ గా థీమ్స్ కానీ లైక్ వర్డ్ హోస్టింగ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదే మనం ఓపెన్ సోర్స్ ఫైల్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ డెవలప్మెంట్ కానీ ఓపెన్ సోర్స్ ఫైల్ మనం డెవలప్మెంట్ మాడిఫై చేసుకోవచ్చు, థీమ్స్ ప్లగిన్స్ డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఇందులో మెయిన్ వచ్చి టూ ఉంటాయండి, లైక్ WordPress.com అండ్ WordPress.org. సో ఫస్ట్ మనం WordPress.org చూద్దాం. WordPress.com ఇక్కడ చూసారా, WordPress.com ఫాస్ట్ సెక్యూర్ అండ్ మేనేజ్డ్ WordPress హోస్టింగ్. అంటే ఇది ఓన్లీ స్పెషల్ గా WordPress సైట్స్ మొత్తం అదే చూసుకుంటుంది అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు 43% ఆఫ్ ది వెబ్సైట్స్ అనమాట. లైక్ 100 లో 43% WordPress తోనే ఎక్కువ బిల్డ్ అయి ఉంది. సో అంత ఫేమస్ అయిపోయింది WordPress అనేది. సో ఇక్కడ మనం స్టార్ట్ యువర్ WordPress లో చూద్దాం, ఇక్కడ ఏముంటుందో. సో ఇలా మనం ఇన్వాల్వ్ కంటిన్యూ చేస్తుంటే మనకి WordPress.com లో లైక్ హోస్టింగ్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇది డిఫరెన్స్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ వచ్చి WordPress.com కి .org కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ చూస్తే మీకు WordPress హోస్టింగ్, డొమైన్ నేమ్స్ అంతా ఇవే చూసుకుంటది. మనం డొమైన్ ఉన్నా కానీ మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో ఇది కమింగ్ టు ఇప్పుడు మనం WordPress.org చూద్దాం. సో WordPress.org అనేది మనకి ఓపెన్ సోర్స్ ఫైల్స్ మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏముందంటే బ్లాగ్ టూల్, పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ అండ్ సిఎంఎస్ అనమాట. సో ఇక్కడ మేక్ WordPress ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యూ కెన్ యూస్ టు క్రియేట్ బ్యూటిఫుల్ వెబ్సైట్, బ్లాగ్ ఆర్ యాప్స్. మనం ఏమైనా చేయొచ్చు WordPress తో ఇప్పుడు ప్రెసెంట్ అన్న అప్డేట్. సింపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ గెట్ WordPress ఉంటుంది. సో ఇక్కడ మనం డౌన్లోడింగ్కి వెళ్ళిపోతాం అనమాట. లైక్ ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు నచ్చినట్లు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు WordPress. అప్పుడు ఒక థీమ్ తీసుకున్నప్పుడు ఒక థీమ్ డెవలప్మెంట్ కానీ మొత్తం మన చేతిలో ఉంటుంది. సేమ్ అలానే కోర్ ఫంక్షనాలిటీ మాడిఫై చేసుకోవాలనుకున్నా మనం చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, సింపుల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి ఫైల్ వస్తుంది. సో లేటెస్ట్ వర్షన్ వచ్చి 6.0.1 అనమాట. సో మనం అప్కమింగ్ వీడియోస్ లో మనం కూడా ఏమైనా న్యూ వర్షన్స్ రిలీజ్ అయినప్పుడు సో వాటి వల్ల చేంజెస్ ఏంటి, న్యూ ఫీచర్స్ ఏంటి, మనం వాటి మీద కూడా డిస్కస్ చేసుకుంటాం. యా, సో ఈ వీడియోలో ఇంతవరకే. సో ద మెయిన్ డిఫరెన్స్ అంటే అది చెప్పాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్పిన మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్దర్ గా మనం క్లారిఫై చేసుకుందాం. సో
దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.